అడవిలో మొదలై ప్రజాస్వామ్యం దాకా మానవజాతి సాగించిన ఈ సుదీర్ఘ అద్భుతమైన ప్రయాణాన్ని ఓసారి చూద్దాం. ఇది కేవలం రాజుల గురించో వాళ్ల యుద్ధాల గురించో కాదు, ఇది మనందరి కథ. మనకి చరిత్ర అనగానే ఏం గుర్తొస్తోంది? రాజుల యుద్ధాలు, రాజ్యాల సరిహద్దులు అంతేనా? అస్సలు కాదు. అసలు కథ వేరే ఉంది. లక్షల ఏళ్ల క్రితం అడవిలో ఒక మామూలు ప్రాణిగా ప్రయాణం మొదలుపెట్టిన మనిషి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను, ఏకంగా అంతరిక్షాన్ని శాసించే స్థాయికి ఎలా వచ్చాడు? ఆ ప్రయాణం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోటానికి మనకు ముగ్గురు గొప్ప ఆలోచనాపరులు దారి చూపిస్తారు. మనం అసలు ఎక్కడ్నించొచ్చామనే ప్రశ్నకు చార్లెస్ డార్విన్ సమాధానమిస్తారు. మరి ఇంతమందిమి కలిసి ఒక సమాజంగా ఎలా బతకగలుగుతున్నాం అనేదాన్ని యువన్ నోవా హరారి వివరిస్తారు. ఇక మన సమాజపు ఆర్థిక మూలాలను డీడీ కోశాంబి మన కళ్లముందుంచుతారు. సరే, మరి మన కథెక్కడ మొదలవుతుంది? సరిగ్గా మన పుట్టుకతోనే. జీవపోరాటం నుంచి తొలి రాతి పనిముట్లదాకా మానవత్వంపు తొలి అడుగులు ఎలా పడ్డాయో చూద్దాం. డార్విన్ చెప్పేది ఇదే. మనుగడ కోసం చేసిన పోరాటంలో మన మెదడుకి పదును పెరిగింది. ఆ తెలివితోనే మనిషి కేవలం బతకడం మీద మాత్రమే దృష్టి పెట్టలేదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మార్చడం మొదలుపెట్టాడు. చేతికి దొరికిన రాళ్లను ఆయుధాలుగా, పనిముట్లుగా మార్చుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ఇది మన ప్రయాణంలో వేసిన మొదటి, అత్యంత కీలకమైన అడుగు. ఇప్పుడు మనం మానవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు దగ్గరున్నాం. అదేంటంటే, రాతియుగం నుంచి స్థిరనివాసం వైపు మనల్ని నడిపించిన వ్యవసాయ విప్లవం. దాని గురించి తెలుసుకుందాం రండి. ఒక్కసారి ఈ టైంలైన్ చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా. అంటే మన 25 లక్షల ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మనం ఒకచోట స్థిరపడి బతకడం మొదలుపెట్టింది కేవలం గత 10,000 ఏళ్ల క్రితమే. అంటే మన మొత్తం జీవితంలో 99% కంటే ఎక్కువ కాలం మనం అటూ ఇటూ తిరిగే సంచారులమే. ఆలోచిస్తుంటేనే ఈ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది. వ్యవసాయం, ఇది మన జీవితాన్ని తలకిందులు చేసేసింది. కోశాంబి చెప్పినట్టు ఇనుపనాగలి మనిషిని అడవినుంచి బయటకు తీసుకొచ్చి భూమికి బంధించేసింది. అంతకుముందు గుంపులు గుంపులుగా తిరిగేవాళ్లం. ఇప్పుడు కుటుంబమనే ఒక వ్యవస్థ ఏర్పడింది. గుహల్లో బతకడం మానేసి గుడిసెలు కట్టుకున్నాం. జంతు చర్మాలు వదిలేసి బట్టలు నేసుకోవడం మొదలుపెట్టాం. అలా పశువుల వెంట తిరిగే జీవితం ముగిసిపోయి ఒకచోట స్థిరపడిన నాగరికతకు పునాదిపడింది. సరే, స్థిరపడ్డాం. ఆ తర్వాతేమైంది? వేల మంది జనం ఒకే చోట చేరితే వాళ్లందర్నీ కలిపి ఉంచిందేంటి? ఇక్కడే కథలోకి గాథలు, రాజ్యాలు, ఖడ్గాలు వచ్చాయి. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఒక చైన్ రియాక్షన్లాగా జరిగిందనమాట. ముందు వ్యవసాయం వల్ల తినడానికి కావలసిన దానికంటే ఎక్కువ ఆహారం దొరికింది. దాంతో జనాభా పెరిగింది. పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడ్డారు. మరి ఇంతమంది కలిసి పనిచేయాలంటే వాళ్ళందరికీ కొన్ని ఉమ్మడి నమ్మకాలు కావాలి. చివరికి ఈ వనరులని, ప్రజలని కంట్రోల్ చేయడానికి పాలకులు, రాజ్యాలు పుట్టుకొచ్చాయి. ఇక్కడే హరారీ చెప్పిన విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో మనుషులు కలిసి పని చెయ్యాలంటే వాళ్లందరూ కొన్ని కల్పిత గాథలను, అంటే కొన్ని కథలను నమ్మాలి. ఉదాహరణకు డబ్బు తీసుకోండి, అదొక కాగితం ముక్క అంతే. కానీ దానికి విలువుందని మనందరం నమ్ముతాం కాబట్టే అది పనిచేస్తుంది. సరిగ్గా అలాగే దేవుళ్ళు, దేశాలు, చట్టాలు, ఇలాంటి నమ్మకాలే లక్షల మందిని ఒకే మాట మీద నిలబెట్టాయి. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. సంపద పెరిగే కొద్దీ సంఘర్షణ కూడా మొదలైంది. పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి గోడలు కట్టారు. ఆ గోడల మధ్య నగరాలు పుట్టాయి. ఇక ఆ సంపద పంపకంలోనే తేడాలొచ్చాయి, వర్గాలేర్పడ్డాయి, అధికారం కోసం పోరాటాలు మొదలయ్యాయి. ఒకప్పుడు జంతువుల్ని వేటాడిన మనిషి ఇప్పుడు తన సరిహద్దుల్ని కాపాడుకునే సైనికుడిగా మారిపోయాడు. ఎక్కడ హింస పెరుగుతుందో సరిగ్గా అక్కడే శాంతి కోసం వెతుకులాట కూడా మొదలవుతుంది. ఈ దశలో పుట్టిన తత్వశాస్త్రం గురించి, దాని చీకటి కోణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పురోగతికి ఎప్పుడూ రెండు వైపులుంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసున్నట్టు. ఒకవైపు ఈ యుద్ధాల మధ్యనుంచే బుద్ధుడు, సాక్రటీస్ లాంటి గొప్ప తత్వవేత్తలొచ్చారు. వాళ్ళు మానవత్వం గురించి, వివేకం గురించి మాట్లాడారు. కాని అదే సమయంలో మరోవైపు వలసవాదం పేరుతో బలవంతులు బలహీనుల మీద పడి వాళ్ల సంపదను దోచుకున్నారు. అంటే జ్ఞానమనే వెలుగొకవైపు ప్రసరిస్తుంటే
దురాశ అనే చీకటి మరోవైపు వ్యాపించింది. సరిగ్గా ఇలాంటి అశాంతి సమయంలోనే బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి అని. ఆలోచించండి, ప్రశ్నించండి అన్నారు. అది అప్పటిదాకా ఉన్న అధికారాలను, నమ్మకాలను ప్రశ్నించే దిశగా పడిన ఒక పెద్ద అడుగు. ఇక్కడ్నించే మనం ఆధునిక యుగంలోకి అడుగు పెడదాం. ఇక్కడే విశ్వమానవుడు అనే భావన, హక్కుల యుగం ఎలా మొదలైందో చూద్దాం. వేల ఏళ్ల ప్రయాణం తర్వాత మనిషికి ఒక విప్లవాత్మకమైన నిజం అర్థమైంది. అదేంటంటే అధికారం రాజుల చేతుల్లో కాదు, ప్రజల చేతుల్లో ఉండాలి అని. అదే ప్రజాస్వామ్యం. అప్పటిదాకా రాజుకు బానిసగా బతికిన వ్యక్తి తను కొన్ని సహజమైన హక్కులున్న పౌరుడు అని తెలుసుకున్న క్షణమది. మన చరిత్రలో ఇదొక అద్భుతమైన మలుపు. కాని ఈ మార్పు అంత సులభంగా రాలేదు. 2 ప్రపంచ యుద్ధాలు సృష్టించిన భయంకరమైన విధ్వంసం తర్వాతే మానవ హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ లాంటి విలువలు పుట్టాయి. ఎన్ని గొడవలున్నా, ఎన్ని సరిహద్దులున్నా చివరికి మనమంతా ఒకే మానవజాతి అనే ఆలోచన బలపడింది. ఈ విలువలు ఆ నిప్పుల కొలిమిలోనే పురుడు పోసుకున్నాయి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, చరిత్ర చదివేది గతాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు, వర్తమానాన్ని సరిదిద్దుకోవడానికి కూడా. గడిచిపోయిన కాలంలో ఎవరో చేసిన తప్పులకు ఈనాటి సమాజాన్ని నిందించడం కరెక్ట్ కాదు. బదులుగా ఆ పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. గురజాడగారు ఎప్పుడో చెప్పారు, మతములన్నీయూ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని. ఎంత గొప్ప మాట! అందుకే మూఢనమ్మకాలని పక్కనపెట్టి వాస్తవాలని చూద్దాం. ఎమోషన్స్తో కాకుండా వివేకంతో ఆలోచిద్దాం. ఎందుకంటే మన భవిష్యత్తుకి దారి చూపేది ఆ జ్ఞానమొక్కటే. మరి ఇంత దూరం ప్రయాణించాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ఈ దేశం, ఈ మతం, ఈ జాతి అనే హద్దుల్ని చెరిపేసి ఒక విశ్వమానవుడుగా మనం నిజంగా ఎదగగలమా? బహుశా మన ఈ మహాప్రస్థానంలో ఇదే మన అసలైన లక్ష్యం. అతి పెద్ద సవాలు కూడానేమో. ఈ విశ్లేషణంతా ఇక్కడ పేర్కొన్న గొప్ప ఆలోచనాపరులు, పరిశోధకుల రచనల ఆధారంగా రూపొందించింది. ఒకటి మాత్రం గుర్తుంచుకుందాం, జ్ఞానమే మనకు వెలుగు, మానవత్వమే మనందరి మార్గం కావాలి.